ఈ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల లోక్సభకు పోటీ చేస్తున్నాను. మీరంతా మా సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి అయితే చేయడం జరిగింది. ఆయన కృషిని మనం వల్ల గుర్తించుకొని మళ్ళీ ఆయన తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఉండదు, భవిష్యత్తు ఉండదు. మనకు మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే తిరిగి మన ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని పనులు సగంలోనే ఆగిపోయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, వేలాది లక్షలాది రైతు కుటుంబాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. అటువంటి ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ ఇంకా 65% అయిపోవడం జరిగింది. ఆ బ్యాలెన్స్ కొద్దిగా కంప్లీట్ కావాలంటే మళ్ళీ మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇప్పుడున్నటువంటి స్వార్థపరులు వైఎస్ఆర్సీపీలో వాళ్ళ ధ్యేయము ఒక అధికార దాహం తప్ప ఇంకా వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు వాళ్ళ కేసులను నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ కాళ్ళు అయిన పట్టుకనికి తయారైనారు. వాళ్ళు మన రాష్ట్రాన్ని యొక్క ఫ్యూచర్ను, భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. కేవలము వాళ్ళ కేసుల గురించి తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదు. అటువంటి వాళ్ళను మనం ఎన్నుకోకూడదు. ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు మోడీ చెప్పినట్లే ఆట ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ మోడీ చేతిలో ఒక కీలుబొమ్మ లెక్కల జగన్మోహన్ రెడ్డి అయిపోయినాడు. రీసెంట్ గా మీరే చూస్తున్నారు, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి మన పోచా బ్రహ్మానంద రెడ్డిని నిలబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన పాణ్యం అభ్యర్థిగా కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి కాటసాని రాంగోపాల్ రెడ్డినే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబెట్టడం జరుగుతుంది. ఇవల్ల లోపాయికారు ఒప్పందం తప్ప ఇంకేం లేదు. నిజంగా ఆయనకు ఏమాత్రం సిద్ధాంతాలు ఉంటే, ధైర్యం ఉంటే ఓపెన్ గా బీజేపీతో టైఅప్ పెట్టుకొని, అలయన్స్ పెట్టుకొని పోటీ చేయాలి. ఇటువంటి లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని పోటీ చేస్తే ప్రజలు అంత అమాయకులేం కాదు. అన్ని గమనించుకొని ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరు వస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచించుకొని ఓటు వేస్తారు. సో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఇటు మన శాసనసభ్యులను, అదేవిధంగా లోక్సభ సభ్యులను గెలిపించుకోవాలి. తెలుగుదేశం అభ్యర్థులను మనము ఎక్కువ సంఖ్యలో లోక్సభలో ఈయన అడుగు పెట్టగలిగితే రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఉండబోతున్నాయి కనుక మనకు 25కు 25 స్థానాలు ఎప్పుడైతే గెలుచుకోగలుగుతామో మనము డిమాండ్ చేస్తున్నటువంటి ప్రత్యేక స్టేటస్ ఖచ్చితంగా మనము సాధించుకోగలుగుతాము. అదేవిధంగా అమరావతి నగరానికి సంబంధించినది, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిధులు కూడా సమృద్ధిగా సాధించగలుగుతాము. అదేవిధంగా సెంట్రల్ లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చక్రం తిప్పారో మీకల్లా తెలుసు. వాజ్పేయి గవర్నమెంట్ అయితేనేమి, దేవగౌడ గవర్నమెంట్ అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లను కూడా ఏ విధంగా చక్రం తిప్పారు. రాబోయే రోజుల్లో 2019 నుంచి సెంట్రల్ లో కూడా మన ముఖ్యమంత్రి గారు చక్రం తిప్పబోతున్నారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తగిన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన దేశానికే ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశం ఉంది. సో మీరల్లా దయచేసి 25 మందిని ఎన్నుకోవాలి. అప్పుడే మన తడాక ఏదో బీజేపీకి చెప్పొచ్చు, దేశాన్ని మన వాయిస్ కూడా వినపడడానికి అవకాశం ఉంది. ఎస్పీ రెడ్డి గారు ఎంపీగా చేస్తున్నారు. ఆయన కాదని మీకు టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి సార్? ఎస్పీ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు బహుశా ఆయనకు టికెట్ ఇవ్వలేదేమో. అంతకు తప్ప ఎస్పీ రెడ్డితో ఏమాత్రమో వైరం లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశము యువకులు అయితే
మన రాష్ట్ర వాణిని బాగా పార్లమెంట్లో వినిపిస్తారనే ఉద్దేశంతో నాకు ఇచ్చిండొచ్చని నేను అనుకుంటున్నాను. నా దగ్గర అయితే డబ్బులు లేవు, కేవలం డబ్బులు ఉన్నాయని మానవసింహారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా అన్యాయం చేస్తారు, అందుకే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎస్పీ గారు డబ్బులు లేవు అనేది ఒకవేళ డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడేమో కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే సంచులు చూసి టికెట్లు అయితే ఇవ్వడు. కేవలము అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థికి ఉన్నటువంటి పలుకుబడి, అభ్యర్థికి ఉన్నటువంటి సేవా దృక్పథము ఇవన్నీ చూసే మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఎస్పీ రెడ్డి డబ్బులు లేవన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జనసేన తరఫున ఏ విధంగా పోటీ చేస్తున్నాడో మీరే చెప్పాలి. సార్ మీ ప్రత్యర్థులు చూసి ఆయన మండల శివాజీ గారు నంద్యాల ఉన్నాయి, ఆయన దగ్గర డబ్బులు బాగున్నాయి, అందుకు ఆయన ఓట్లు లేకండి కామెంట్ చేస్తున్నారు సార్. నా దగ్గర డబ్బులు ఉన్నవే లేదో ఆయనకేం తెలుసు. నేను డబ్బులు ఉన్నవాడిని అయితే వేరే రకంగా ఉండేది. 2014లో టికెట్ తెచ్చుకోయిందను. 2014లో నేను టికెట్ నాకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఈయన డబ్బులు ఇచ్చినందుకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే డబ్బులను చూసి టికెట్లు అయితే ఇస్తలేదు. సార్ మీరు ఒక సర్పంచ్ గా కానీ ఒక ఎమ్మెల్యే గారి ఇంతవరకు పోటీ చేయలేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొలేదు, ఒకేసారి మీకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు ఎలా వినియోగిస్తారు? నేను గత 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో కనీసం అంటే నందికొట్కూరు నియోజకవర్గంలో 40 మందిని సర్పంచ్ ఎన్నిక కాబడ్డారు. రైట్. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా 90% గెలుపుకోగలిగినాను. తర్వాత ముఖ్యమంత్రి గారు నా నాయకత్వ లక్షణాలు చూసైతేనేమి, నన్ను నా చదువు, నా బ్యాక్గ్రౌండ్ చూసైతేనేమి నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని నన్ను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. నిజంగా నాకు ఏమాత్రమో అనుభవం లేకుంటే ముఖ్యమంత్రి అయితే చేయరు కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ముఖ్యమంత్రి గారు గమనించి నాకున్న అనుభవము, నాకున్నటువంటి చదువు, నాకున్నటువంటి అన్ని చూసే నాకు చేసినాడు. అదే కాక మాది ఆల్రెడీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. గతంలో కూడా మా నాయన 94లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2004లో మా చెల్లెలు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి. 2014లో కూడా పాండ్యం నుంచి ఎన్నుకోబడ్డారు. సో రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు మేము, ప్లస్ ఈ ఏరియా లోకల్స్ మేము. టికెట్ అడగడానికి హక్కు అన్నీ ఉన్నాయి, అడిగాము. సీఎం గారు అయితే నా డబ్బులను అయితే చూసి ఇవ్వలేదు. మాకున్న రాజకీయ చరిత్రను, మాకున్నటువంటి చదువు, అనుభవము, ఎక్స్పీరియన్స్, మాకున్నటువంటి సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఇవన్నీ చూసే మాకు టికెట్ ఇవ్వడం. పోచారం గారు వైఎస్ఆర్ గాలి ఉంది అంటున్నారు. ఎస్పీ రెడ్డి గారు నేను 3 సార్లు ఎంపీ ఉన్నాను, తప్పక నేను గెలుస్తా అంటున్నారు. మీకు గెలుపుపోయి మీకు ఉన్న అవకాశాలు ఏమి? గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమము పథకాలైతేనేమి, అదేవిధంగా అభివృద్ధి పథకాలైతేనేమి ప్రజలల్లా గమనిస్తున్నారు. ఏ నాయకుడు మళ్ళా సీఎం అయితే రాష్ట్రముకి మంచి భవిష్యత్తు ఉందో ప్రజలంతా కన్నా మించిన నిర్ణేతలు ఎవరు లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా గాలి ఉంది. కనీసం అంటే మన జిల్లాలో 14 స్థానాల్లో 14 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలుచుకుంటుంది. 2 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం గెలుచుకుంటుంది. మీరే చూస్తారు. మే 23వ తేదీ రిజల్ట్ చూసినాక మళ్ళీ మీరే నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఆ రోజు చెప్పినది 100% కరెక్ట్ అని కూడా మీరే అంటారు.